న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్ బులెటిన్. ముందుగా ముఖ్యాంశాలు. మైండ్స్ డిఎస్పీ మోడల్ టెస్ట్. కాకినాడ నగరంలో స్థానిక విద్యుత్ నగర్ శ్యామ్ ఇన్స్టిట్యూషన్ లో యంగ్ మైండ్స్ రేపటి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరియు PRTU ఏపీ టీచర్స్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత మోడల్ టెస్ట్ ను నిర్వహించారు. మైండ్స్ డిఎస్పీ మోడల్ టెస్ట్. కాకినాడ నగరంలో స్థానిక విద్యుత్ నగర్ శ్యామ్ ఇన్స్టిట్యూషన్ లో యంగ్ మైండ్స్ రేపటి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరియు PRTU ఏపీ టీచర్స్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత మోడల్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ మైండ్స్ రేపటి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వాకాడ వెంకటరమణ, PRTU జిల్లా అధ్యక్షులు చింతాడ ప్రదీప్ కుమార్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్లు మాట్లాడుతూ డిఎస్సి రాసే SGT అభ్యర్థులకు ముందస్తుగా మోడల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని దానిని సరిదిద్దుకొని త్వరలో జరగబోయే డిఎస్సి పరీక్షల్లో విజయం సాధించే దిశగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. వచ్చే ఏడాది డిఎస్సి అన్ని విభాగాల వారికి మోడల్ టెస్ట్ నిర్వహించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. డిఎస్పీ మోడల్ టెస్ట్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని SGT డిఎస్సి అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో PRTU రాష్ట్ర కౌన్సిలర్ AGV సుబ్బారావు, కాకినాడ రూరల్ PRT అధ్యక్షులు DVV బాపిరాజు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు వాకాడ వెంకటరమణ అండి. చిన్న మాస్టర్ అంటారు. యంగ్ మైండ్స్ సంస్థ అండి మాది. రేపటి కోసం మరి 6 ఉపాధ్యాయులతో స్టార్ట్ చేసి ఈవేళ 2000 మంది ఉపాధ్యాయులతో ఈ సంస్థ నడుస్తుందండి. మరి మాకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు డిఎస్సి మోడల్ టెస్ట్ అనగానే మేము ఉంటామండి. మేము పేపర్ అది తయారు చేసి మొత్తం అంతా కూడా PRTU ఏపీ వారు, మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు మరి రాష్ట్రంలోనే అత్యధికంగా పేరెన్నిక గల శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండి, పేరెన్నిక గల సంస్థ. మరి నిష్ఠాతులైన ఉపాధ్యాయులతో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో అవార్డు గ్రహీతులైన నిష్ఠాతులైన ఉపాధ్యాయులతో ఈ పేపర్ తయారు చేయబడిందండి. ఈ పేపరు రాసిన తర్వాత వెంటనే కీ కూడా ఇచ్చేయడం జరుగుతుందండి. అప్పుడు అభ్యర్థులు వాళ్ళు ఏ చాప్టర్లో వీక్గా ఉన్నారు, ఏ చాప్టర్లో తప్పులు చేశారన్నది బేరీ చేసుకుని ఆ చాప్టర్స్లో ఇంకా బాగా చదివి ప్రిపేర్ అయ్యి మరి ఉద్యోగం సంపాదిస్తారని, అందరూ కూడా ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా మా యంగ్ మైండ్స్ అండ్ PRTU శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున కోరుతున్నామండి. ఆల్ ది బెస్ట్ అండి. పేరు చింతాడ ప్రదీప్ కుమార్, PRTU కాకినాడ జిల్లా అధ్యక్షులు. మరి రాబో జూన్ నెల 6వ తారీఖు నుంచి జరగబో డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి ఒక మోడల్ టెస్ట్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర PRTU శాఖ కోరడం జరిగింది. దానిలో భాగంగా యంగ్ మైండ్స్ అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ గారిని అప్రోచ్ అయిన తర్వాత ఆయన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వారి యొక్క పూర్తి సహకారం, యంగ్ మైండ్స్ వారి సహకారంతో PRTU మూడు కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సికి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మరి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి మేము ఆన్లైన్లో వారిని కోరడం జరిగింది. సుమారు 500 మంది పైగా మరి విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు 2 గంటల నుంచి కూడా ఈ మోడల్ డిఎస్సి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మోడల్ డిఎస్సి పరీక్షలో వారు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళీ నమోదు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం వారు రాబో ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో సన్నద్ధం అవ్వడం కోసం మరి వారు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారికి, యంగ్ మైండ్స్ వారికి కూడా PRTU ఏపీ పక్షాన మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం. రాబో నెల లక్షవారం మరి ఆన్లైన్లో కూడా మరి డిఎస్సి పరీక్షని నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఈసారికి SGT అభ్యర్థులకు మాత్రం నిర్వహిస్తున్నాం. రాబో రోజుల్లో తప్పనిసరిగా శ్యామ్ గారి సహకారం, అదే యంగ్ మైండ్స్ సహకారంతో మిగిలిన వారికి కూడా స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడానికి, స్టేట్ వైడ్ నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు యంగ్ మైండ్స్ మరియు PRTU సహకారంతో అలాగే మా యొక్క పేపర్ని అంటే డిఎస్సికి సంబంధించిన పేపర్ని పిల్లలకు పెడుతూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో సుమారుగా 500 పైగానే రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clockకి ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ ఎగ్జామ్ రాస్తే రేపు పొద్దుట గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు ఈజీగా రాయగలరు కాబట్టి ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఈ ఎగ్జామ్స్కి ప్రోత్సహిస్తూ ఈ ఎగ్జామ్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న యంగ్ మైండ్స్ మరియు PRTUకి ఇన్స్టిట్యూట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఎగ్జామ్ ఉపయోగించుకొని పిల్లలందరూ మంచిగా
రాయాలని, రేపు జరగబోయే ఎగ్జామ్ రాయాలని, వారు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణం జూన్ 5వ తారీఖున స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడానికి ఆదివారం ఆలయ కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించే పనులు మరియు పూజలు నిర్వహించేదానికి గ్రామ పెద్దలతో చర్చలు జరిపి సమావేశం నిర్వహించామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణం జూన్ 5వ తారీఖున స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడానికి ఆదివారం ఆలయ కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించే పనులు మరియు పూజలు నిర్వహించేదానికి గ్రామ పెద్దలతో చర్చలు జరిపి సమావేశం నిర్వహించామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. చెప్పడం మరి అదే అది కూడా సార్ నిన్ను కూడా మాట్లాడదామంటే మాట్లాడడం తప్పేం లేదు. అలా చూసుకుంటారా విషయం అయితే కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో చిక్కం భగవాన్ శ్రీమతి లక్ష్మీ పుణ్య దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల దాతల సహకారంతో స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో చిక్కం భగవాన్ శ్రీమతి లక్ష్మీ పుణ్య దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల దాతల సహకారంతో స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇక్కడ ఉన్నట్టు చెప్తాను. తొలితరము కమ్యూనిస్టుల స్మారక స్తూపాన్ని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సిపిఎం తొలితరము కమ్యూనిస్టుల స్మారక స్తూపాన్ని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కన్నం ప్రసాదరావు, డాక్టర్ చలం, జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషుబాబ్జీ, పలివెల వీరబాబు, చెక్క రమణి, కెఎస్ శ్రీనివాస్, మోర్తా రాజశేఖర్, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు బడ్డి ఏడుకొండలు, నీలపల్లి గ్రామ ఉప సర్పంచ్ వస్కారెడ్డి, మోక మధుబాబు, పెట్ల సూర్యనారాయణరాజు, పోతల రత్నకుమారి, వళ్ళు రాజబాబు, సిద్ధార్థనగర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రపంచాన విప్లవాలకు నువ్వు బాటలు వేసిన వంట ప్రపంచాన విప్లవాలకు నువ్వు బాటలు వేసిన వంట ఘనమైన చరితే నీది ఎర్ర జెండా ఈ పొంది పేద ప్రజల అండదండ ఈ పొంది పేద ప్రజల అండదండ స్వాతంత్ర పోరాటంలో నీ బిడ్డను నిలిపిన వంట తెల్లోడిని దేశం నుండి తరిమేయగ కదిలిన వంట తెల్లోడిని దేశం నుండి తరిమేయగ కదిలిన వంట తిరుగుబాటు జరగకుండా అంటే దాడి జరగకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యూత్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యాన్ని ఏర్పరచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని చెప్పి భావిస్తున్నాను. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి యువతని అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని లీడర్స్ అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా మనం ఆయన్ని మరో రూపంలో సన్మానించుకోవాలి. ఆయన చాలా చాపకింద నీరులాగా అనేక కవితలు రాస్తున్నారు, ప్రజాశక్తులు కూడా వస్తున్నాయి. ఆయన భవిష్యత్తులో 1-2 పుస్తకాలు కూడా ఆవిష్కరించబోతున్నారు. ఎవరు ప్రోత్సాహం లేకపోయినా సొంతంగా కవితలు నేర్చుకుని, మీకు ఇక్కడ ఒక వింత విషయం, ఆయన ఎన్నికల్లో ఉన్నాయంటే ఆర్టిస్ట్ అంబేద్కర్ విగ్రహాలని, బుద్ధుడి విగ్రహాలని సొంతంగా మట్టితోటి సిమెంట్ తోటి తయారు చేయగలడు. మేము ఆర్డర్ ఇచ్చినటువంటి సుత్తి గొడవల సింబల్ ఆలస్యం అయితే అప్పటికప్పుడు సుత్తి గొడవల సింబల్ని కూడా ఆయన అంత చక్కగా నిర్మించాడు, బోడిగా లేకుండా కోసం నిర్మించాడు. అలాగే కవి, ఈ గ్రామస్తుడు, ఆయన భవిష్యత్తులో ఆ పుస్తకావిష్కరణ సభ కూడా మా గ్రామంలో నిర్వహించాలని చెప్పి పత్రిక ప్రజాశక్తి మాజీ విలేకరి, ప్రస్తుతం పత్రికా విలేకరిగా పనిచేస్తూ ఉన్నారు. కొనమట్ల సుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. 1950లో ఆనాటి భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి పోలీసుల కాల్పుల్లో అసూలు బాసిన 5గురు అమరవీరుల చిహ్నంగా ఈరోజు నేలపల్లి అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత బాగా చదువుకొని ఉన్నతులై వారందరూ కూడా సమాజ మార్పు కోసం, సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఈ అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ నిర్మించడానికి తోడ్పడ్డారు. ఈరోజు ఈ గ్రామంలో చదువుకున్న పిల్లలు కూడా ఈ స్ఫూర్తితో, ఆనాటి పోరాట స్ఫూర్తితో మనం బాగా చదువుకొని అభివృద్ధి కావాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు గ్రామానికి కూడా మంచి పేరు తెస్తున్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా సన్మానం చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో అందరికీ చదువు, అందరికీ ఆరోగ్యం, విద్య, వైద్యం అనేది అందరికీ ఉచితంగా రావాలి. చదువుకున్న వెంటనే ఉద్యోగాలు రావాలి, దున్నుకునే వాళ్ళకి భూమి కావాలి, పనిచేసే వాళ్ళకి ఉపాధి కావాలనే లక్ష్యంతో ఒక సోషలిస్ట్ సమాజాన్ని కావాలి, నిర్మించాలని అమరవీరులు కోరుకున్నారు. అలాంటి కోరినందుకు ఆ రోజు వాళ్ళని చంపేశారు. కానీ ఆ కోరిక మాత్రం సజీవంగా ఉంది. ఈరోజు సోషలిజాన్ని సాధించడానికి మనం ఈ కొత్త తరం ఆ స్ఫూర్తిని అందుకుని ముందుకు పోవాలి. ఒకవైపు మతోన్మాదం, ఇంకొకవైపు ఇచ్చనగరవాదం, ఇంకోవైపు ఉగ్రవాదం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో ఈ ఉగ్రవాదం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత, మత సామరస్యాన్ని కాపాడటానికి
ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. ఆ రకమైన ఐక్యత ద్వారా మాత్రమే మనం కొత్త సమాజాన్ని నిర్మించగలుగుతాం. హిందువులు, ముస్లింలు లేదా కులాల కొట్లాట్లు ఇవన్నీ లేకుండా ఐక్యంగా పోరాడే ఈ అమరవీరుల యొక్క స్ఫూర్తికి నివాళి అర్పించాలని చెప్పి కొత్త తరానికి, యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జన్మదినోత్సవాలు ముగింపు సందర్భంగా ముమ్మిడివరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జన్మదినోత్సవాలు ముగింపు సందర్భంగా ముమ్మిడివరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై హనుమంతుడిని ఊరేగిస్తూ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. భారతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మకం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అయ్యా, నిమ్మటి నగర మున్సిపల్ ప్రక్కన ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారు చాలా చక్కగా హనుమ జన్మదినోత్సవం సందర్భంగా అత్యంత వైభవంగా 5 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటి రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు, కుంకుమార్చనలు, పూజా కార్యక్రమాలన్నీ కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే 2వ రోజున స్వామివారికి ఏకాహ మహోత్సవ కార్యక్రమం జరిగింది. అలాగే 3వ రోజున అన్న సమారాధన, అలాగే మరి 4వ రోజున స్వామివారి చక్కగా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొని హనుమంతుని యొక్క శక్తిని ప్రపంచానికి సాధ్య విధంగా హిందూ బంధువులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి హిందూ చైతన్యాన్ని నింపుకొని అందరూ కూడా మనం హిందూ బంధువులు మన ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఒక నినాదంతో, ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించాలనేటువంటి ఏకైక నినాదంతో ఈ శోభాయాత్ర సాగుతుంది. భక్తులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చక్కగా ఈ శోభయాత్రను నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఈ కమిటీ వారు అలాగే వివిధ హిందూ ధార్మిక సంస్థలు అందరూ కూడా కలిసి ఎంతో శాంతియుతంగా ఈ శోభయాత్ర జరుగుతుంది. కావున ఈ భక్తులందరికీ కూడా స్వామివారి దివ్యాశితో ఉన్నారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం తాడిపూడి గ్రామంలో దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసులు ఆవిష్కరించారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం తాడిపూడి గ్రామంలో దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసులు ఆవిష్కరించారు. తాటిపూడి గ్రామంలో రంగా యూత్ ఆధ్వర్యంలో ఈ వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని అభిమానంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధకు గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. వంగవీటి రాధ మాట్లాడుతూ, అభిమానానికి మించి గొప్పది ఏదీ లేదని, ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే చేసి పేద ప్రజల కోసం పోరాటం చేసిన రంగా గారిని నేటికి గుర్తు పెట్టుకొని అభిమానంతో విగ్రహాలు పెట్టుకోవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే కోరుకున్నారో కాపు జాతికి అండగా నిలబడాలని, కాపు యువతకు మార్గదర్శిగా ఉండాలని ఈనాడు మన వంగవీటి రాధాబాబు గారు, వంగవీటి రంగా గారిని చూసుకుంటూ రాధాబాబు గారు, రంగా గారి ఆశయ సాధనలో పాటుపడుతున్నట్టుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరు పిలిచినా, ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా మన నియోజకవర్గంలోనే, మన మండలంలోనే పిలిచేరు వచ్చారు, రాలి వచ్చారు. ఊరు చిన్నది, గ్రామం చిన్నది, ఇలాంటి ఎన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే అభిమానం నుంచి గొప్పది ఏది లేదని చెప్పారు. అభిమానంతో పిలిచారు అందరూ. అదే అభిమానంతో మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని విగ్రహానికి ఆవిష్కరించాలని మమ్మల్ని ఒక ఐక్యమత్యాన్ని చాటి చెప్పారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశాము లేదా ఎన్ని పదవులు చేశామని చెప్పారు కాదు గొప్ప. చేసిన కాలంలో ఎంత మందిని ప్రభావితం చేస్తాం, ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషు వంగవీటి మోహన్ కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఈనాటికి పేద ప్రజలకి ఒక ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అది ఒక వంగవీటి మోహన్ రంగా గారిని ఈ అరుపులు, కేకలు, గాళ్ళు భవిష్యత్తులో కూడా ఒక ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉండాలని చెప్పని మన నాయకులు మనందరం జాగ్రత్త చూసుకోవాలని చెప్పని మీరిచ్చిన మన ఎన్నికల తీర్పు, గెలుపు ఒక బాధ్యత కింద తప్పకుండా మీ సమస్యలన్నింటికి పరిష్కారం కింద వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పని మరొకసారి మమ్మల్ని అందరినీ పిలిచి మాకి అందరికీ అవకాశం కల్పించిన రంగా గారి అభిమానులందరికీ,
ఈ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అటువంటి గొప్ప నాయకుడు చిరకాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుని 4 దశాబ్దాలు గడుతున్న రంగా గారి పేర్లు చెప్పితేనే యువత ఉత్సాహంతో ఉరకలేస్తుంది. అది రంగా గారి యొక్క గొప్పదనం. చాలా మంది యువకులు రంగా గారు చూసుండకపోవచ్చు, పుట్టుండకపోవచ్చు, కానీ రంగా గారి గురించి వారి పేరు చెప్తేనే ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క గొప్పతనం అందరిలో హృదయాల్లోనూ కూడా అనేక విధాలుగా అందరూ కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటారు. విజయవాడ నేను వెళ్ళినప్పుడు తొలినాలలో 1982 అనుకుంటాను. అప్పుడు వారు కార్పొరేటర్ గా ఉండేవారు. ఆనాడు రంగా గారిని చూద్దాం నేను వారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది, కానీ నాకు కదలపోయాను. ఆనాడు కాపునాడు మీటింగ్ జరిగింది. పెద్ద ఎత్తున సంగీత వెంకటరెడ్డి గారు, ఇచ్చాది ఆకుల శివయ్య నాయుడు గారు, తలారి అనంతబాబు గారు లాంటి పెద్దల ఆధ్వర్యంలో ఇప్పుడు కాలేజీలో ఉన్నారు. ఎప్పటికీ ఆ రోజు మర్చిపోలేను. మరి ఆనాడు ఆ రోజుల్లో విజయవాడలో చెప్పుకునేవారు బెజవాడ టైగర్. అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా ఎవరు పేదల పక్షపాతిగా పనిచేసిన గొప్ప నాయకుడు వంగవీడి మోహన్ రంగారావు అని సగర్వంగానే తెలియజేస్తా ఉన్నారు. తాడుపూడి గ్రామాన్న రంగా గారి విగ్రహాల ఆవిష్కరణ అంటే ఏదో చిన్న గ్రామం కదా, అంతా తక్కువ అవుతుంది, ఏదో సింపుల్ గా చేస్తారంటే ఏంటా తాడుపూడి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తారు. తాడుపూడి గ్రామానికి రంగా గారు అంటేనే ఒక వైబ్రేషన్ మన రాష్ట్రంలో. రంగా గారు విగ్రహావిష్కరణ అంటే అద్భుతంగా వ్యక్తిగతంగా వచ్చేస్తూ ఉంటారు. వారి వారసత్వాన్ని పుట్టుకు పుచ్చుకుని ముందుకు నడిపిస్తున్న సోదరులు, మన యువ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మన వంగవీటి రాధాబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా యువత ఆహ్వానిస్తే నేనున్నాను, మీకు అండగా ఉన్నాను అంటూ వస్తూ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న రాధాబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోదరులు పెద్దలు మన శాసనసభ్యులు సత్యానందరావు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన తాడిపూడి యువత కార్యకర్తలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రంగా గారి గురించి చెప్పక్కర్లా, ఎందుకంటే ప్రవహిస్తూ ఉంటాడు. పోతున్న ఒంగోలు జాతి ఆవులు గిత్తలను సంరక్షించి వాటి సంతతిని పెంచాలని గో సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ప్రకృతి వ్యవసాయ విజయరాం పేర్కొన్నారు. ఆదిపోతున్న ఒంగోలు జాతి ఆవులు గిత్తలను సంరక్షించి వాటి సంతతిని పెంచాలని గో సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ప్రకృతి వ్యవసాయ విజయరాం పేర్కొన్నారు. ప్రకృతికి అనుగుణంగా నడవడం నా విధి, ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ శాశ్వత పరిష్కారాల గురించి మీరు అన్వేషణ చేయాలి. గారి దంపతులు, అలాగే మధు గారు, అలాగే ఆమె కాకినాడ వచ్చి ఒక కార్యక్రమం చేద్దామని అంటే
చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి ఈయన సేవలు అందిస్తూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.